హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం వరల్డ్ జాగ్రఫీలోని కొన్ని టాపిక్ల గురించి తెలుసుకుంటున్నాం కదా. సముద్ర శాస్త్రం, శీతోష్ణ స్థితి శాస్త్రం, అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏపీఎస్సి గ్రూప్ 2కి వెరీ 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 ఇంపార్టెంట్ అయిన శిలలు, రకాలు, విస్తరణ అనే టాపిక్ ఈరోజు అయితే చెప్పుకుందామండి నోట్స్ రూపంలో. ఓకేనా? ఎందుకంటే క్రిందటిసారి 2024లో ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఈ శిలలు, రకాలు, విస్తరణ అనే టాపిక్ నుంచి ఒక బిట్ అయితే వచ్చిందండి. ఇంపార్టెంట్ చిన్న టాపిక్, అందుకే నేను చేస్తున్నాను. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ప్రిపేర్ అవుతున్నారో, సిన్సియర్గా వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ అవుతుందండి. ఖచ్చితంగా అయితే ఈ వీడియో చూడండి. ఓకేనా? వీడియో చూసి నోట్ చేసుకోండి. శిలలు, రకాలు, విస్తరణ. ఓకేనా? శిలలు, రకాలు, విస్తరణ. భూ ఉపరితలపు నైసర్గిక స్వరూపంలోని విభిన్నతలకు శిలలే ముఖ్య కారణం. ఏంటంటే భూ ఉపరితలపు నైసర్గిక స్వరూపంలోని విభిన్నతలకు, ఓకేనా, విభిన్నతలకు శిలలే ముఖ్య కారణం అండి. భూపటలంలోని పదార్థమంతా శిలలతో నిర్మితమైందండి. ఏంటి? శిలలతో నిర్మితమై ఉందన్నమాట. భూపటలంలోని నిక్షేపించబడిన ఘన పదార్థం అంతయు శిలా నిర్మితమే. ఘన పదార్థం అంతా శిలా నిర్మితమేనమాట. భూపటలంలో నిక్షేపించబడింది. నెక్స్ట్, శిల గ్రానైట్ వలె కఠినంగాను లేదా ఒండ్రు మట్టి వలె మృదువుగాను ఉండొచ్చు. ఏంటండి? గ్రానైట్ వలె కఠినంగాను, ఒండ్రు మట్టి వలె మృదువుగాను కూడా శిల అనేది ఉండొచ్చు అన్నమాట. నెక్స్ట్, శిల శుద్ధ వలె సరంధ్ర లేదా సచ్ఛిద్రమైనది కావచ్చు, లేదా గ్రానైట్ వలె అరంధ్ర లేదా అచ్ఛిద్రమైనది కూడా కావచ్చు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. శిల అనేది శుద్ధలాగా సరంధ్రమైనది కావచ్చు, అలాగే గ్రానైట్ వలె అరంధ్రమైనది లేదా అచ్ఛిద్రమైనది కూడా కావచ్చు అన్నమాట. నెక్స్ట్, సరంధ్రమైన శిలలకు నీటిని పీల్చే గుణముండగా అరంధ్ర శిలలు నీటిని పీల్చలేవు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. శిలల భౌతిక రసాయనిక ధర్మాల గురించి చర్చించే శాస్త్రాన్ని ఏమంటారండి? పెట్రాలజీ అంటారు. శిలల భౌతిక రసాయనిక ధర్మాల గురించి చర్చించే శాస్త్రాన్ని ఏమంటారు? పెట్రాలజీ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, శిలలు ఏర్పడే విధానాన్ని గురించి చర్చించే శాస్త్రాన్ని లిథాలజీ అంటారు. ఏమంటారు? లిథాలజీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇది అంటున్నాం. నెక్స్ట్, భూగోళం అనేది సుమారు 4500 మిలియన్ సంవత్సరాలకు నాడు ఆవిర్భవిస్తే దాని మీద శిలలు అనేవి తొలిసారిగా 700 నుంచి 3600 మిలియన్ సంవత్సరాల మధ్యకాలంలో ఆవిర్భవించాయి. ఏంటంటే భూపటలంలో లభ్యమయ్యే ఘన పదార్థాలను శిలలు అంటారు. ఏమంటారు? శిలలు అంటారు. ఎక్కడ? భూపటలంలో లభ్యమయ్యే ఘన పదార్థాలను శిలలు అంటారు. నెక్స్ట్, శిలలు ఒకటి కంటే ఎక్కువ ఖనిజాల సమూహం. భూపటలంలో సామాన్యంగా లభ్యమయ్యే ఖనిజాల సంఖ్య ఎంత? 12. వీటినే శిలా రూపకర్తలు అంటారనమాట. అవేంటి? ఆక్సిజను, సిలికా, అల్యూమినియం, ఇనుము, కాల్షియం, సోడియం, భాస్వరం, మెగ్నీషియం మొదలైనవి అనమాట. ఓకేనా? ఇవి భూపటలంలోని పై పొరల నుండి ఎక్కువ లోతు వరకు విస్తరించి మొత్తం పదార్థంలో దాదాపు 99% ఆక్రమించి అయితే ఉంటాయండి. ఓకేనా? ఖనిజాలు 2 లేదా అంతకన్నా ఎక్కువ రసాయనిక మూలకాల సంయోగం అన్నమాట. సంయోగం వల్ల ఏర్పడతాయి. ప్రకృతిలో ఇప్పటి వరకు కనుగొనబడిన రసాయనిక మూలకాల సంఖ్య 109. ఎన్నండి? 109. భూపటలంలో అధికంగా లభ్యమయ్యే మూలకం ఏంటి? ఆక్సిజను, సిలికా. ఓకేనా? నెక్స్ట్, శిలలు వాటి ఉద్భవ విధానం, భౌతిక రసాయనిక లక్షణాలు అనుసరించి అయితే 3 రకాలండి. ఆ 3 రకాలు ఏంటో తెలుసుకుందాం. 1 అగ్నిశిలలు. ఏంటండి? అగ్నిశిలలు. 2 అవక్షేప శిలలు. 3 రూపాంతర శిలలు. ఇందులో మొదటగా అగ్నిశిలల గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? అగ్నిశిలలు
భూగర్భంలోని శిలాద్రవం ఉపరితలానికి ప్రవహించి చల్లారి ఘనీభవించడం వలన అగ్నిశిలలు అయినవి ఏర్పడతాయండి. సో పై మొదటిగా ఏర్పడిన శిలలు వీటిని ప్రథమ శిలలు అంటారు. ఏమంటారు? ప్రథమ శిలలు అంటారు. వీటిలో స్ఫటికాలు ఉంటాయన్నమాట, శిలాజాలు ఉండవు. ఇవి కఠినమైనవి. అలాగే వీటికి క్రమక్షయం అనేది నెమ్మదిగా జరుగుతుందండి. ఇవి ముద్ద రూపంలో ఉంటాయి అన్నమాట. ఏ రూపంలో ఉంటాయి? ముద్ద రూపంలో ఉంటాయి. గుర్తుపెట్టుకొని, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిలో పొరలు ఉండవు, కానీ అతుకులు, పగుళ్ళు, బీటలు ఉంటాయి అన్నమాట. ఇవి అత్యద్ర శిలలండి. ఈ అగ్నిశిలలు అనేవి అత్యద్ర శిలలు. వీటిలో కొన్ని ఆమ్ల గుణాలు, కొన్ని క్షార గుణాలు అయితే కలిగి ఉంటాయి. సో వీటిలో ఇనుముకు సంబంధించిన ఖనిజాలు, సిలికా, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం, ప్లాటినం, రాగి మొదలైనవి ఉన్నాయన్నమాట. సో ఇవి భూపటలంలో 90% ఈ శిలలే ఉన్నాయన్నమాట. సో అగ్నిశిలలు అయితే ఇందులో అగ్నిశిలలో 2 రకాలు ఉన్నాయండి. అగ్నిశిలలో 2 రకాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటో తెలుసుకుందాం. అగ్నిశిలలు అగ్నిశిలలోని ఉద్గమ శిలలు. శిలాద్రవం విధరాల ద్వారాను అగ్నిపర్వత పైపు ద్వారాను భూ ఉపరితలం పైకి వచ్చి చల్లారి ఘనీభవించడం వలన ఏర్పడే శిలలను ఉద్గమ శిలలు అంటారు. వీటిని అగ్నిపర్వత శిలలు అని కూడా పిలుస్తారనమాట. ఓకేనా? సో బసాల్టు ఉదాహరణ రియోలైటు, యాండిసైటు, అబ్సిడియన్. సో ఇవి దక్కన్ పీఠభూమి, దక్కన్ నాపలు కూడా ఈ శిలలతో అయితే ఏర్పడ్డాయి అన్నమాట. అంతర్గమ శిలలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. శిలాద్రవం భూ ఉపరితలానికి కొంచెం దిగువన ఉన్న రాతి పొరల మధ్య చేరి చల్లారి ఘనీభవించడం వలన ఏర్పడిన శిలలను ఏమంటారు? అంతర్గమ శిలలు అంటారు. ఓకేనా? సో ఈ అంతర్గమ శిలలు అనేవి మళ్ళీ 2 రకాలు అనమాట. 2 రకాలు. అవి అందులో ఒకటి పాతాళ శిలలు. ఇవి భూ అంతర్భాగంలోని ఎక్కువ లోతులో శిలాద్రవము నెమ్మదిగా చల్లారి ఘనీభవించడం వలన ఏర్పడతాయి. సో ఇవి ముతక, స్థూల, వయనం అనేవి కలిగి ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత పీడనం అనేది ఎక్కువ కాబట్టి శిలాద్రవం చాలా నెమ్మదిగా ఘనీభవిస్తుంది. ఈ శిలలో పెద్ద పెద్ద స్ఫటికాలు అనేవి ఏర్పడతాయి. ఉదాహరణ గ్రానైటు, జియోనైటు. ఈ శిలలో క్వార్జు, ఫెల్స్పారు, సిలికా అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి గులాబీ లేదా తెలుపు రంగులో ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఉపపాతాల లేదా డైక్ లేదా హిపబిసల్ శిలలు. శిలాద్రవం భూ ఉపరితలానికి వచ్చే మార్గ మధ్యంలో చల్లారి ఘనీభవించడం వలన ఇవి ఏర్పడతాయి అన్నమాట. ఉదాహరణ ఏంటి? గ్రానైటు, గాబ్రో, డాలరైటు. ఓకేనా? గ్రానైటు, గాబ్రో, డాలరైట్ అనమాట. సో ఇవి అసంపూర్ణ స్ఫటికీయ పయనము చూపుతాయి అన్నమాట. ఇక్కడ ఉష్ణోగ్రత పీడనాలు తక్కువగా ఉన్నందువలన శిలాద్రవం తక్కువ కాలంలో ఘనీభవించి చిన్న చిన్న స్ఫటికాలుగా ఏర్పడతాయి అన్నమాట. వీటిని ఈ క్రింది విధంగా అయితే వర్గీకరించవచ్చు. 1 డైక్. శిలాద్రవం ఉపరితలానికి ప్రవహించే మార్గం మధ్యలో సమతల రాతి పొరల మధ్య చేరి 90 డిగ్రీల కోణంలో అనగా నిట్ట నిలువుగా ఘనీభవించడం వల్ల గోడ వలె నిటారుగా ఉండే శిలాస్వరూపం ఏర్పడుతుంది. దీన్నే డైక్ అని పిలుస్తారు. 2 సిల్. శిలాద్రవం భూ అంతర్భాగంలో 2 పొరల మధ్య ప్రవహించి క్షితిజ సమాంతరంగా ఘనీభవించి ఒక పొర వలె ఏర్పడుతుంది. దీనినే సిల్ అంటారు. లాకోలిత్. భూ అంతర్భాగం నుంచి శిలాద్రవం వచ్చే ప్రయత్నంలో అవక్షేప శిలల పొరల మధ్య పోగయి దానిపై ఉన్న అవక్షేప శిలల పొరలను కూడా కలుపుకొనే డోమ్ లేదా కలశాకారంగా అయితే ఏర్పడుతుంది. లాపోలిత్. నెక్స్ట్ వీటి రూపాలు చెంచా లేదా సాసర్ని పోలి ఉంటాయండి. వీటి ఉపరితలం చదునుగా, మట్టం లోతుగా పాత్ర వలె ఉంటుంది. నెక్స్ట్ ఫాకోలిత్. ఇవి ముడత పొరల్లో సంభవిస్తాయి. ఇవి కటక ఆకారం లేదా అర్ధచంద్రాకృతిలో ఉంటాయి. బాతోలిత్ అండి, వెరీ ఇంపార్టెంట్. భూపటలంలో చాలా లోతులో అధిక ఉష్ణం వలన ఏర్పడిన శిలాద్రవం చాలా ఎక్కువ ఉపరితలం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా ప్రవహించినప్పుడు మార్గమధ్యంలో గల శిలలను కూడా తనలో కరిగించుకొని డోమ్ లేదా కలశాకృతిలో ఘనీభవిస్తుంది.
వీటినే బాతోలిత్ శిలలు అంటారు. ఇవి సాధారణంగా పర్వత ప్రాంతాల్లో అయితే కనిపిస్తాయండి. సో అమెరికాలో గల ఇడోహో ప్రపంచంలో పెద్దదైన బాతోలిత్ శిల అనేది ఉంది. వెరీ గుడ్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అగ్నిశిలల్లో సిలికా శాతాన్ని బట్టి 2 రకాలుగా మళ్ళీ వర్గీకరించవచ్చు. ఆమ్ల అగ్నిశిలలు, ఇందులో 50% సిలికా ఉంటుంది, 20% అల్యూమినియం, ఐరస్ ఆక్సైడ్, మెగ్నీషియం సున్నం అయితే కలిగి ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్ క్షార అగ్నిశిలలు, 40% సిలికా, 20% మెగ్నీషియం, 20% ఐరన్ ఆక్సైడ్, కొద్దిగా సున్నం అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ భారతదేశం అగ్నిశిలల విస్తరణ. భారతదేశంలో అగ్నిశిలలు ఎక్కడ ఉన్నాయో విస్తరించి తెలుసుకుందామండి. ఇవి మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ప్రధానంగా అయితే ఉన్నాయి. ఇక్కడ సహజ సిద్ధ చెరువులు ఏర్పడతాయి అన్నమాట వీటి వల్ల. కారణం అగ్నిశిలలకు నీటిని పీల్చే గుణము లేనందున. నెక్స్ట్ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు గ్రానైట్ శిలలు క్షమక్షయం చెందడం వలన గుండ్రంగా ఉండే బండరాళ్ళు ఏర్పడతాయి. వీటిని ఏమంటారు? టోర్స్ అంటారు. ఏమంటారు? టోర్స్ అంటారు. సో వీటిని నిర్మాణ రంగంలో వాడుతారు, విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు. బసాల్ట్ శిలల వికోశీకరణం వల్ల నల్లరేగడి నేలలు అయితే ఏర్పడతాయి. అలాగే గ్రానైట్ శిలల వికోశీకరణం వల్ల ఎర్ర నేలలు అయితే ఏర్పడతాయి. సో వీటిని రోళ్ళు, రోకళ్ళు, తిరగళ్ళు తయారీలో విరివిగా అయితే ఉపయోగిస్తారనమాట. సో ఇదండి ఈరోజు శిలలు రకాల్లోనే ఒక రకమైన అగ్నిశిలల గురించి అయితే తెలుసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే, నెక్స్ట్ వీడియోలో అవక్షేప శిలల గురించి తెలుసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో అవక్షేప శిలల గురించి అయితే తెలుసుకుందామండి. అవక్షేప శిలలు, రూపాంతర శిలల గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ శిలల్లో మిగిలిన అవక్షేప శిలల గురించి అలాగే రూపాంతర శిలల గురించి అయితే తెలుసుకుందామండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.